హాస్పిటల్ కన్నా తీసుకెళ్లారు. హాస్పిటల్ వాళ్ళ ద్వారా కలెక్టర్కు పోలీసుకు తెలిస్తే మాకు ఉదయాన్నే 6 గంటలకు తెలియజేయడం జరిగింది. మేము హాస్పిటల్ కూడా వెళ్ళి అందరినీ చూసి వచ్చాం, ఎలా జరిగింది ఏంటి అని. అక్కడ ఇప్పుడు మాట్లాడే దీంట్లో ఇక్కడ ఏదైతే కెమిస్ట్ ఉన్నాడో సూర్యనారాయణ, ఆయన విజయనగరం జిల్లా, మన తెలుగువాడే. మిగతా ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ముగ్గురు వచ్చేసి లేబరు. ఈయన గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాంట్లో పనిచేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పాడు. ఇక్కడ వారికి వచ్చేసి మొత్తం ఒక 5-6 సెకండ్లే మొత్తం అంతా ఆ మిక్స్ చేసేటప్పుడు ఏదైతే జరిగిందో అంత 5 సెకండ్లో వాళ్ళకి ఏమి అర్థం కావాలి. అది మిక్సింగ్లో ఫాల్టా లేకపోతే మిక్స్ సిస్టంలో ఫాల్టా అనేది ఎంక్వైరీ చేయాల్సి వచ్చేస్తుంది. ఆ బ్యారెల్లో చిన్న ఒక 100 లీటర్స్ 50 లీటర్స్ బ్యారెల్ ఉంది. ఆ బ్యారెల్లో ఒక్కసారి రియాక్టర్లో వేయడం జరిగిందని అంటున్నాను. అది మామూలుగా అయితే చిన్న జగ్గుతో తీసుకొని వేయాలి. అది ఎందువల్ల జరిగింది అనేది చూడాలి. అందుకే ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకుంటున్నారో లేదనేది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, అన్నీ ఎంక్వైరీ చేయాలని. నేను హాస్పిటల్లో పేషెంట్తో కూడా మాట్లాడాను. కొంతమందికి బర్న్స్ ఉన్నాయి, కానీ హాస్పిటల్లో డాక్టర్లతో కూడా మాట్లాడాము. వీరిని ఇక్కడే హాస్పిటల్ అయితే చేయగలుగుతారా, లేకుంటే ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలంటే హైదరాబాద్ కానీ, బాంబేకి కానీ, ఢిల్లీకి కానీ ఎక్కడైనా తీసుకోవాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం సార్, ఈవినింగ్ కానీ మనం ఏం చెప్పలేము, చూస్తున్నామన్నారు. బట్ పేషెంట్లు అయితే ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళైతే కాన్షియస్లో వాళ్ళు ఇంకా ఆ షాక్లో ఉన్నారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. పేసు గీసు అదంతా అయితే కొంచెం బాగా అక్కడ ఫైరు ఏదో మంటలు వచ్చేసిందని కాకుండా స్మోక్ మాదిరి వచ్చేసింది. ఏమైంది కూడా వాళ్ళకు తెలియట్లా. అయితే ఒక ఇద్దరికైతే కళ్ళు కూడా బాగా కనపడుతున్నాయి. మమ్మల్ని గుర్తుపట్టాడు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. జాయింట్ కలెక్టర్ వస్తే జాయింట్ కలెక్టర్తో మాట్లాడాడు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఇలాంటివి జరగకూడదు. నేను ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాస్యూటికల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక 1 వీక్ 10 రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్నీ క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని, లేదు ఏం సేఫ్టీ మెథడ్ చేసుకోవాలనో ఒకసారి అన్నీ ఓవరాలింగ్ చేసుకొని, లేదు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. కాబట్టి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టి జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు, అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నారు. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్. ఆ మిక్స్ చేసే దాంట్లో ఎందుకంటే ఒకటే మిక్స్ చేసేది, మిక్స్ అంటే 2 కెమికల్స్ కూడా మిక్స్ చేస్తే ఎక్కువ మోతాదులు వేస్తారా తక్కువ మోతాదులు వేస్తారా అనేది కూడా కాదు. ఒకటే కెమికల్ని దాంట్లో వేసేటప్పుడు ఏ విధంగా జరిగింది, పొరపాటు జరిగింది. నేను అతనితో కెమిస్ట్తో మాట్లాడాను. నువ్వే చేస్తున్నావు కదా, మరి ఏంటంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్. 5 ఇయర్స్ నేను ఎన్నోసార్లు మిక్స్ చేస్తున్నాను, ఏం జరిగిందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. మేము కూడా ఎలా జరిగిందనేది విచారిస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు. కెమికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే వీళ్ళు మిక్సింగ్ చేసిన ప్రాబ్లం ఉందా, పూర్తిగా ఎంక్వైరీకి కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అదంతా కూడా మళ్ళీ దాన్ని ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ ప్లాంట్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా, వరుసగా గత ఇది 3 అక్కడ జరగడము, నిన్న జరగడము, ఈరోజు జరగడము, ఇదంతా కూడా ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు 10 నుంచి గంటకు దీనిపైన మానిటర్ చేస్తున్నారు. నిన్న మనం అంత గట్టిగా చెప్పిచ్చాము, మీరు కూడా మళ్ళీ అన్ని చూడండి, అవసరమైతే అన్ని ప్లాంట్లు విజిట్ చేయండి, కలెక్టర్ గారికి అందరినీ పిలిపించి మాట్లాడండి అన్నారు. మేము కూడా ఈరోజు రేపట్లో అందరితో మాట్లాడుకొని మొత్తం ప్లాంట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టి సేఫ్టీ పైనే ఎక్కువ దృష్టి పెడతామని చెప్పేసి తెలియజేస్తాం. కార్మికులు లేదా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో కార్మికులు ఉన్నారు, వారికి అందరికీ కూడా మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలనో లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియదు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కూడా మీకు నేరుగా అయితే ప్రభుత్వ అధికారులకు ఎవరికి చెప్పలేదు, డాక్టర్లు వచ్చింది అంటే మేనేజ్మెంట్ కూడా ఈ విషయాల్ని బయటికి పొక్కకుండా చూస్తున్నారు అనేది అనుకోవాలి కదా. స్వయాన నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా సీఎం గారు చెప్పారు. ఒక్క నిమిషం, మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి అధికారులు, అందుకంటే వాళ్ళ ప్రాణం ముఖ్యం కాబట్టి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు.
వెంటబడే వెంటబడే హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే హాస్పిటల్ వాళ్ళకు కూడా ఆ టైంలో మిడ్ నైట్ ఏంటి అనేది హాస్పిటల్ వాళ్ళ ధర్మం కాబట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయడము ఇదంతా జరగడము, మేము కూడా మార్నింగ్ 6 నుంచి కూడా పేషెంట్ల బాగోగులు వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ చెప్పడము చేయడము జరిగింది. దీంట్లో ఇంకా విచారించేసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకున్నాం. వరుస ప్రమాదాల పట్ల అంటే అధికార పార్టీ నిర్లక్ష్యం ఉంది, అలాగే పరిశ్రమలు కూడా పట్టించుకోవట్లేదని నేను వైసీపీ నేత మొన్న జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు ఉంటాయి, ఆల్రెడీ ఫిక్స్ చేసిన మీటింగ్లు ఉంటాయి, అవన్నీ కూడా వదిలేసి గంట గంటకు ఎస్పీ గారితో డాక్టర్లతో మినిస్టర్తో మా ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కూడా ఎవ్రీ 1 అవర్ కంటిన్యూగా టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని అటు హాస్పిటల్లో మాట్లాడుతున్నారు, ఇటు డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు, ఒక సైడ్ ఇండస్ట్రీతో మాట్లాడుతున్నారు. నేను ఆయన స్వయంగా వచ్చి అన్ని విజిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి ఇక్కడికి వచ్చి సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలని మీరంతా చూశారు. దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా సిగ్గు ఎక్కువ ఉండాలి. మోహన్ రెడ్డి కూడా అనగా ప్రభుత్వం మీద విమర్శలు కూడా అది ఇంకా అతనికన్నా ఉండేది కాదు, ఒకటే కదా. మనం ఏమీ లోపం లేకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. విమర్శలకు